అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట నగర పంచాయతీ నందు బెంగళూరు రోడ్డు సర్వే నెంబర్ 325/1లో 48 సెంట్ల భూమి 2011లో కొవ్వూరి నందప్ప కుమారుడు రామ్మూర్తి మరియు ఇతని కుమారుడు కోవూరి సురేంద్ర ఇద్దరి ద్వారా డేరంగుల పెద్ద ఓబులేసు రిజిస్టర్ చేసుకోవడం అయిందని. అయితే 2011లో దేశు సుబ్రహ్మణ్యం, దేశు నరసింహులు ఈ ఇరువురు డేరంగుల పెద్ద ఓబులేషుపై సివిల్ కేసు వేయడం జరిగింది. ఈ కేసులో ఉన్నటువంటి దేశు నరసింహులు అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి 2018లో 15 సెంట్లు భూమి విక్రయించడమైంది. అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి డేరంగుల పెద్ద ఓబులేసుపై సివిల్ కేసు వేశారు. అబ్దుల్ ఖాదర్కు టెంపరరీ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఇంజెక్షన్ తిరిగి జనవరి 23, 2019లో ఇవ్వడం జరిగింది. అయితే తిరిగి 4/2/2019 ఇంజెక్షన్ రద్దు చేయడం జరిగింది. తిరిగి అబ్దుల్ ఖాదర్కు దేశు శేఖర్ మెయిన్ కేసైన 625/01111 కేసులకి థర్డ్ పార్టీగా చేర్చుకున్నారు. 2022లో డేరంగుల పెద్ద ఓబులేసుకు మదనపల్లి పీడీఎఫ్ కోర్టు నందు జడ్జిమెంట్ ఇచ్చారు. తిరిగి 2024లో సంవత్సరం అదర్ పార్టీస్ కోర్టు పోవడమైంది. అయితే హైకోర్టు నుంచి కింది కోర్టుకు కేసును బదిలీ చేశారు. ఇదిలా ఉండగా 1/11/2025 రోజు సుమారు 200 మందితో 10 ట్రాక్టర్లు, 2 జేసీపీలు, కొంతమంది రౌడీలను తీసుకొచ్చి మారణాయుధాలతో వేట కొడవళ్లను, గడ్డపార్లను, కంకరరాళ్లతో సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న డేరంగుల పెద్ద ఓబులేసు అతని కుటుంబీకులు భూమి వద్దకు పోయారు. అప్పటికే పోలీస్ బలగాలతో రౌడీలతో డేరంగుల పెద్ద ఓబులేసు కుటుంబాన్ని బెదిరించి తరిమివేశారు. రాత్రి పగలు పనులు ఆపకుండా దౌర్జన్యంగా అక్రమంగా కట్టడాలను కట్టడం జరుగుతుంది. బలహీనుడైనటువంటి డేరంగుల పెద్ద ఓబులేసు సిఐకి, బి కొత్తకోట డిఎస్పీకి, మదనపల్లి అన్నమయ్య జిల్లా ఎస్పీకి మొరపెట్టుకోవడమైంది. అయినప్పటికీ డేరంగుల ఓబులేసుకు బలహీనులకు న్యాయం జరగలేదు. ఇదెక్కడి న్యాయం? ఈరోజు బి కొత్తకోటలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణ గురించి తెలుసుకోవడానికి డేరంగుల పెద్ద ఓబులేసు వద్దకు ఆర్వీఎస్ ఛానల్ ద్వారా రావడం జరిగింది. ఏమండి డేరంగుల పెద్ద ఓబులేసు గారు, ఈ భూమి మీకు ఎలా వచ్చింది? ఈ భూమి సార్ మాకు కోవూరి తిమ్మన్నకు నందప్ప కొడుకు రామ్మూర్తి సురేంద్ర దగ్గర 8వ తారీఖు 6వ నెలలో నేను రిజిస్టర్ చేసుకున్నాను సార్. ఓకే. ఆ తర్వాత దేశంలో 18/8/2018 8వ నెల 2011లో నా మీద కేసు వేసినారు సార్. ఓకే. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఏం జరిగింది? ఆ తర్వాత వచ్చి కేసు నడుస్తున్నది. ఓకే. కేసు నడుస్తున్న తర్వాత మళ్ళా దేశ నరసింహులు కేసులో ఉన్నట్టుగానే ఓకే దేశు అబ్దుల్ ఖాదర్కు 25/9వ నెల 2018 ఒక రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినాడు. ఎవరికి చేశారు? దేశ నరసింహుడు అనేవాడు. ఎవరికి? అబ్దుల్ ఖాదర్కు. ఓకే. మళ్ళా 8వ తారీఖు 10వ నెలలో మళ్ళీ ఇంకొక రిజిస్టర్ అక్రమ రిజిస్టర్ చేసినాడు. ఎంత భూమి చేయించారు? రెండు కలిపి వచ్చి 15 సెంట్లు చేసినాడు సార్. ఓకే. తర్వాత ఏం జరిగింది? తర్వాత వచ్చి మన 2019 నా మీద ఇంజక్షన్ ఇచ్చినారు సార్. ఎవరు తెచ్చారు? అబ్దుల్ ఖాదర్. ఓకే. దేశ భీమా. ఓకే. దేశ శేఖర. ఓకే. వసంతమ్మ వాళ్ళందరూ కలిసి మాదేని చెప్పి వాళ్ళు వీళ్ళు కలిసి అమ్మినారని చెప్పి మాకు రిజిస్టర్ చేసినామని చెప్పి నా మీద కేసు వేసినారు. ఓకే. సబ్కోర్టులో. ఓకే. మళ్ళీ అది ఇంజక్షన్ క్యాన్సల్ చేయించినాడు. ఎప్పుడు చేయించారు? అదే 2019లో ఫిబ్రవరి 4వ తారీఖు ఇంజక్షన్ రద్దు చేయించినాం. ఓకే. తర్వాత ఏం జరిగింది? తర్వాత వచ్చి ఆ కేసు ఎత్తుకొచ్చి ఇక్కడ ముందు మెయిన్ కేసు దేశ నరసింహుడు మా మీద ఓకే. అబ్దుల్ ఖాదర్ను దేశ శేఖరను మెయిన్ కేసు చేసుకున్నాం. ఓకే. ఆ తర్వాత వారిని కోర్టుకు పిల్లన్నాం. వారిని కేసు కొట్టికి చేసాం. ఓకే. పార్టీకి కాదు వారిని థర్డ్ పార్టీగా చేయించాం. ఓకే. మీకు జడ్జిమెంట్ అయిందా లేదా? మాకు జడ్జిమెంట్ 2022లో 3 2022లో 10వ నెల 2022లో మాకు రిజిస్టర్ అయింది. జడ్జిమెంట్ ఎవరు జరిగింది? జడ్జిమెంట్ ఇవ్వబడింది.
తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఈరోజు వాళ్ళు అక్రమంగా కడుతున్నారు ఏమిటి? మళ్ళీ తర్వాత అప్పీల్ పోయినారు. అది కూడా చెప్పాలా? వద్దురా అప్పీల్ కాస్త పక్కన పెట్టి తర్వాత వచ్చి మళ్ళా ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటారు కదా, వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళకి ఏమి వచ్చింది? ఏందో పాత ఇంజక్షన్ అనేది చూపించి దాంతో మరుగులు వచ్చి ఊరికి దౌర్జన్యంగా